మధ్యలో ఉన్న సహోదరులు సురేష్ బాబు గారు ప్రార్థన చేసిన తర్వాత మనం ఈ శుభవార్త కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇక సాయంకాల సమయంలో నీ సత్యవాక్యములు తండ్రి ప్రభా నీ ప్రజలతో పంచుకోవడానికి, నీ ప్రజలకు వివరించడానికి, రక్షణ లేని వారిని తండ్రి ప్రభా రక్షణ మార్గంలో నడిపించడానికి, రక్షించబడిన ప్రజలు తండ్రి ఇంకా బలపరచబడటానికి నీ కృపను మీరు దయచేయండి. చేరు వస్తున్న బిడ్డలను తండ్రి ప్రభు మీరు దీవించండి. ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా తండ్రి నీ యొక్క మాటలు వినటానికి, నీ ప్రేమను గురించి తెలుసుకోవటానికి, నీ మహోన్నతమైన గొప్పతనాన్ని తండ్రి నీ బిడ్డలు వినటానికి, గ్రహించడానికి తగిన మనస్సులో వారికి దయచేయమని, వాతావరణ అనుకూలతను మీరు మాకు సమకూర్చమని, తండ్రి స్వాత పరిచయకు వెళ్తుండగా మార్గం అంతట్లో మీరే తోడుగుండి నడిపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇలాలో ఉండాలేనంటూ ఇంకా బ్రతుకాలేనంటూ దిగులు భయము తెచ్చి ఏడుస్తున్నావా? అయ్యో సామైనాడే త్వరగా చస్తే మేలంటూ రమ్మో నెత్తి కొడుతూ ఏడుస్తున్నావా? ప్రభునందు ప్రియమైనటువంటి ఇందుపూరు గ్రామస్తులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీ యొక్క గ్రామాన్ని, ఈ యొక్క ఇందుపూరు గ్రామంలో ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ కొంతసేపు మీకు దేవుని వాక్యం అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా ప్రేమతో మనం చేస్తున్నాం. మన మధ్యలో పాస్టర్ జాషువా గారు కొన్ని నిమిషాలు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుని యొక్క మాటలు ఇందాము కొద్ది నిమిషాలు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాము. ప్రియులారా, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియులరా, ఇక్కడ పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకములకు వచ్చానని వాక్యం సెలవిస్తున్నది. ఈ లోకంలో మనుషులుగా ఉన్న మనము మరి అందరూ కూడా పాపులమని తెలుసుకున్నట్లయితే ప్రియులరా, మరి యేసుక్రీస్తు ప్రభు లోకమును ప్రేమించి ఉన్నాడు. మరి వాక్యము నమ్మదగినదిగా ఉన్నది, పూర్ణ అంగీకారములకు యోగ్యమై ఉన్నదని తెలుసుకునే వారంగా ఉన్నాం. మరి పాపులకు రక్షణ ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ పాపులకు మరి మోక్షము అనేది ఎలా కలుగుతున్నదంటే ప్రియులరా, ఈ లోకమును ఎంతో ప్రేమించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. మరి లోకములో పాపులుగా ఉన్న మనలను మరి లోకము నుంచి విడిపించుటకు అనగా విమోచించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన వాడిగా ఉన్నాడండి. అయితే మరి పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నదని చెప్పి అంటున్నది. ఏందది? దేవుని యొక్క వాక్యం. హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించినట్లయితే, నేను పాపిని, నేను దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాను, దేవునికి ఇష్టమైన పని ఏది కూడా నాలో లేదని నువ్వు తెలుసుకొని మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడి ఒక తగ్గింపు మనస్సు కలిగి నువ్వు జీవించినట్లయితే ప్రియులరా, మరి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు
మరి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు అనుకోవచ్చు, యేసు ప్రభు నాకు దేవుడు కాదు, మరి మరొకరికి దేవుడు అని నువ్వు అనుకోవచ్చు ప్రియులరా. మరి యేసు ప్రభు ఇక్కడ అంటున్నాడు, లోకమును నేను ఎంతో ప్రేమిస్తున్నాను, లోకములో ఉన్న పాపులను నేను ఎంతో ప్రేమిస్తున్నాను, అందుకే ఈ లోకములకు వచ్చాను అంటున్నాడు. అందుకే నేను ఈ లోకములకు వచ్చాను. నేను ఇదిగో వాక్య రూపంలో ఇదిగో ఈ స్థలానికి వచ్చి ఇక దైవ సేవకుల ద్వారా మరి వాక్యము ద్వారా నేను మాట్లాడుతున్నానని చెప్పి మనకు తెలియపరుస్తున్నాడు ప్రియులరా. మరి అయితే ఆయన నమ్మదగిన దేవుడు, పూర్ణ అంగీకారమును యోగ్యమైనది ఉన్నదని చెప్తూ ఉన్నాడు. యోగ్యమైనది అని చెప్పంటే ప్రియులరా, దేవుని యొక్క వాక్యం. దేవాతి దేవుడు ఇదిగో ఈ సాయంకాల వేళలో పునరుద్ధాన దినమున మనలందరినీ కూడా, ఇక్కడ కూడా వచ్చిన ప్రజలందరినీ కూడా మీ ప్రాంతానికి తీసుకుని వచ్చి, ఈ గ్రామంలో ఉన్న ప్రజలు నశించిపోతున్నారు. అన్నానికి లేక కాదు ప్రియులరా, మరి గుడ్డలు లేక కాదు ప్రియులరా, మరి దేని నిమిత్తము నశించిపోతున్నారంటే దేవుడెవరు తెలుసుకోలేక ఉండి నశించిపోతున్నారు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావడానికి కారణము నువ్వు నేనేనండి. మనమందరము పాపులుగా ఉండగానే యేసు ప్రభు లోకమును ప్రేమించి మరి లోకానికి రక్షకుడుగా వచ్చి ఈ లోకమును ప్రేమించి పిల్లరా పాపులను మరి రక్షించుటకు వచ్చిన దేవుడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు ప్రభు. అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని అంటున్నాడు. మరి నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా చేరలేరు అనే ఒక మాట మాట్లాడుతున్నాడు ప్రియులారా. జ్ఞాపకం చేసుకోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడు, ఎందుకు ఇంత దూరం వచ్చి లోకానికి వచ్చి మరి నిన్ను రక్షించడానికి ఎందుకు వచ్చాడంటే ప్రియులారా, దేవుని చిత్తమును నెరవేర్చడానికి, ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని, ఆయన కోరికను, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రియులారా. మరి నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, నీ ఆలోచన ప్రకారం నువ్వు నడుస్తూ ఉన్నావు. అలా నడిచినట్లయితే ప్రియులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, యేసు ప్రభువును నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఆయన మరొకరికి దేవుడు, ఆయన ఫలానా వాళ్ళకి దేవుడు, ఆయన నాకు సంబంధం లేదు ఆయనకి నాకు అని నువ్వు అనుకున్నట్లయితే ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని యొక్క రాజ్యమునకు చేర్చబడలేవు అంటున్నాడు. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు రాలేవు అంటున్నాడు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలియదు దేవుని గురించి ప్రియులారా. నీవు నేను తెలుసుకొని దేవుణ్ణి ప్రేమించి, దేవుడు ఎలాగైతే యేసు ప్రభు అయితే మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడు అలాగే నేను కూడా దేవుని ప్రేమించి దేవుని గురించి తెలుసుకున్నట్లయితే ప్రభు చెప్తున్నాడు, నేడే రక్షణ దినం అని చెప్పి అంటున్నాడు. నేడే రక్షణ దినము, ఇదిగో నీ ఇంటికి దినమున రక్షణ వచ్చి ఉన్నదని చెప్పి అంటున్నాడు. అలాగనే ప్రియులారా, యేసు ప్రభు గురించి తెలుసుకున్న గ్రామంలో దేవుని యొక్క మందిరం ఉన్నది, సజీవుడైన క్రీస్తు మందిరం ఉన్నది ప్రియులారా. మీరు దేవుని గురించి తెలుసుకోవాలన్నా, వినాలన్నా, ఆయన కార్యాలు మీరు చూడాలన్నా దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే, ఆ యొక్క మందిరానికి వెళ్ళినట్లయితే అక్కడ దైవ సేవకులు అనేకమైన విషయాలు మీకు తెలియపరుస్తారు. ఎలాగా మరి దేవునితో ఉండాలి, దేవునితో ఎలాగ జీవించాలి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా బ్రతకాలి అనేక మాటలు దైవ సేవకుల చేత మాట్లాడతాడు ప్రియులారా. అయితే ఇప్పుడు మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మాట్లాడే దేవుడు ప్రియులారా, మారని దేవుడు, మార్పు లేనివాడు, అందరికీ ఇదిగో ఒక నమ్మకమైన దేవుడు. నువ్వు ఈ మాటలు వింటున్న ప్రతి వారికి దేవుడు చెప్తున్నది ఏంటంటే ప్రియులారా, దేవుడు ఎవరో తెలుసుకోనమని చెప్పి అంటున్నాడు. దేవుడెవరు తెలుసుకుని బ్రతకమని చెప్పి అంటున్నాడు. నీకు ఎన్ని ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎన్ని పొలాలున్నా అన్నప్పటికీ ప్రియులరా, మరి దేవుడు లేనిది
నీవు బ్రతకలేవు. దేవుడు లేనిదే నీకు ఆనందము లేదు, సంతోషము లేదు, సుఖము లేదు ప్రియులరా. ఎందుకంటే యేసుక్రీస్తును నమ్మి నీవు మరి లోకములో జీవించినట్లయితే నిత్య రాజ్యానికి వారసులుగా ఉంటావని వాక్యం చెప్తూ ఉన్నది. వెతికి రక్షించుటకు వచ్చిన దేవుడు ఆయన, పాపులను రక్షించుటకు వెతికి రక్షించుటకు వచ్చిన దేవుడు ఆయన ప్రియులరా అంటున్నాడు కదా, నేను మార్గమై ఉన్నాను, సత్యమై ఉన్నాను, జీవమై ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. దేవుడు కొద్ది మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. వాక్యాన్ని విన్నాం కనుక ఈ కొన్ని మాటలు దేవుని సువార్త మాటలు ఇవి యేసుక్రీస్తు వారి గురించి పంచుకున్నాము. అయితే ఈ యొక్క ప్రాంతం గురించి మేము ఇప్పుడు సమయంలో ప్రార్థన చేయబోతున్నాం. అదే విధంగా మనకు వినయ్ కుమార్ గారు మనల్ని ప్రేమించి కూల్ డ్రింక్స్ ఇచ్చారు. అందును బట్టి వాళ్ళకి యూసీ తరఫున వందనాలు తెలియజేస్తూ వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సహోదరి స్వరూప సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సువార్త నిమిత్తము ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేస్తూ అదే విధంగా వినయ్ బ్రదర్ గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. కృపాసత్య సంపూర్ణుడైనటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచినటువంటి అయా ఇదిగో నా తండ్రి కొని ఈ రోజు వరకు నాయన నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి శక్తితోనూ బలంతోనూ ఆరోగ్యంతోనూ ఆయుష్తో నింపి ఇటు రీతిగా నాయన నువ్వు నిర్ణయించినటువంటి అయా ఇదిగో నా తండ్రి మొదటి నుంచే నీ వెనుకడిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలను బట్టి నీ పాద సన్నిధిలో మొరపెట్టుకొని ఉండగా అయా ఇదిగో తండ్రి మీరు పంపించినటువంటి విధానాలను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీ కృపలో అయా నడిపించినటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. అయా మేమంతా కూడా ఏక మనస్సుతో ఏక ఆత్మతో ప్రభువ చెప్పబడినటువంటి లేఖనాలను బట్టి మీరే గొప్ప దేవుడై ఉంటున్నారు అయా. అలాగనే ప్రభువ మాట్లాడే దేవుడు మీరే కనుక అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. ఈ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి కుటుంబంలో వారి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి చేతి వృత్తులను ఆశీర్వదించండి అయ్యా. వారి పాడి పంటలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఏ కుటుంబాల్లో ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎంతమంది ప్రభువా తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు ఉన్నారో, ఎంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ తల్లులు నాయన లేనటువంటి వారిగా బ్రతుకుతున్నారు, అటు వారిని అందరినీ మీ పాదసన్నిధికి అప్పచెప్పుకుంటున్నాం. ఈ గ్రామంలో ఉండేటువంటి పెద్దవారిని, ముసలివారిని, అయా చంటి బిడ్డలను, అయా యవనస్తులను ప్రతి ఒక్కరిని కూడా మీ పాదసన్నిధికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు హృదయాలతో మీరు మాట్లాడండి. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఎంతమంది అయితే నాయన వాక్యాన్ని వినున్నారు వారి హృదయాలను మీరు తాకండి, ముట్టండి అయా. గ్రహించేటువంటి మనస్సును ఆ బిడ్డలకు దయచేసి మీరే మహిమ పొందుకోమని, మేమైతే ఈ ప్రాంతానికి మీరు నడిపించిన ప్రకారం మేము వచ్చాం కానీ తండ్రి మా మాటలు వ్యర్థం, మా తలంపులు వ్యర్థం అయా, సమస్తం వ్యర్థం నాయన. నువ్వు వాళ్ళతో మాట్లాడండి, వారి మనస్సును కదిలించి అనేకులు ప్రభు అని తట్టుకు తిరుగుటకు, నిజమైనటువంటి దేవుణ్ణి ఎరుగుటకు సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.